చాక్లెట్ బర్ఫీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చాక్లెట్, షుగర్, కోకోనట్ పౌడర్, శనగపిండి, నెయ్యి. అపర్ణ గారు, మరి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా, తయారు చేసే విధానం మొదలు పెడదామా? ఓకే. సో ఇది ఒక చిన్న గ్లాస్, మనం దీంట్లో శనగపిండి ఇది తీసుకుందాము. ఓకే. ఇది వేయించేస్తే ఏమి నూనె కానీ నెయ్యి కానీ ఏం లేకుండా జస్ట్ వేయించడమేనా? ముందు ఉత్తిది కొంచెం బ్రౌన్ అవ్వాలి, కొంచెం వేయిద్దాం. ఇదెవరు నేర్పించారు మీకు? మా ఫ్రెండ్కి ఇది చాలా ఇష్టము, శనగపిండిది. సో తను ఏంటంటే దీంట్లో కొబ్బరి వేసి చేసేది. సో ఇదేంటంటే నేను చాక్లెట్ వేస్తున్నాను, పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా, సో ఎక్స్ట్రా ఎడిషన్ అయింది దాంట్లో. ఓకే ఓకే. అంటే కొబ్బరి ప్లస్ శనగపిండి అండ్ చాక్లెట్ 3 వాడుతున్నారు మీరు? అవునండి. పాలు కూడా, పాలు, నెయ్యి. ఓకే. పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు? మీరే వాళ్ళకి హెల్ప్ చేయాలేమో పాపం, ఇద్దరు కూడా చాలా బిజీ అయిన ప్రొఫెషన్స్లో ఉన్నారు కదా. అవునండి. ఆర్కిటెక్చర్ కూడా చాలా టైం టేకింగ్, అంటే ఐ మీన్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన కోర్సే అనుకుంటా కదా. అంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అవి చాలా ఉంటాయి. ఇంకా మెడిసిన్ అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగులాగా పట్టుకునే ఉండాలేమో పాపం. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన బిజినెస్ అండి. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? అప్పల్ రాజా అండి. ఓకే. వేగిపోయిందా? వేగిపోయిందండి. ఓకే. సో నెక్స్ట్ మనం కొంచెం షుగర్ వేసుకుని, సో శనగపిండి ఆల్రెడీ వేగిపోయిందంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం, అంతేనా? ఇప్పుడు దీంట్లో ఇంకా చేసేది ఉందా ప్రాసెస్? ఇది షుగర్ వేసేసి మనం మిల్క్ వేద్దాము. ఇది షుగర్ ఇప్పుడు దీంట్లో వేస్తున్నారా దాంట్లోనా? దీంట్లోనే వేస్తున్నాను. ఇది 1.5 వేస్తున్నాను. ఓకే. 1.5 ఇది. సో ఇది వేసే కదా, కొంచెం పాలు కూడా దీంట్లో మనం ఒక కప్పు వేసేద్దాం. ఇది మిక్స్ అయిపోతుంది కదా. సో ఇది కరిగిన తర్వాత మనము ఇది శనగపిండి వేసేయచ్చు. ఓకే. నార్మల్ ఉప్మాకి ఎలా చేసుకుంటామో మనం అందులో నీళ్లు, సాల్ట్ వేస్తే ఇప్పుడు మీరు పాలు, పంచదార వేశారు, అంతే కదా? అంతే. ఓకే. సో మొత్తం పంచదార అంతా కూడా పాలల్లో కలిసిపోవాలి, రైట్? అవును, కలిసిపోవాలండి. ఓకే. కొంచెం మిక్స్ అయ్యాక ఇది వేసేయండి ఇలాగా మొత్తం. ఉండలు కట్టకుండా చూసుకోవాలేమో కదా. కొంచెం అది మిక్స్ చేస్తే అయిపోతుందండి, మిక్స్ అవుతుంది మంచిగానే. ఓకే. దీంట్లోనే ఇప్పుడు 1 కప్ ఇది కూడా వేసేద్దాము. కొబ్బరి తురుమా? ఓకే. ఇది కూడా పచ్చి కొబ్బరి కదా? పచ్చిదే, ఫ్రెష్దే రుబ్బితే బాగుంటుందండి. ఇది వేసేయచ్చు. ఇది నెయ్యి కొంచెం వేడి చేసుకోవాలి. కొంచెం వేడి చేసి వేస్తే మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే. సో వీటిని స్టోర్ చేసుకోవచ్చా? చేయొచ్చండి, ఇది పాడవ్వదు. జనరల్గా మనం ఏదైనా పాలతో చేసిన పదార్థాలు అయితే స్టోర్ చేయడం కష్టం, ఆ డే లోపే కంప్లీట్ చేసుకోవాలి. దట్టు దీంట్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ అయింది కదా, అయినా కూడా పర్వాలేదా? ఉంటుందా? లేదండి, బాగుంటుంది. ఇది 1 వీక్ అయినా కూడా బాగానే ఉంటుంది, ఏం కాదు. బాగా నేతిలో వేగుతుంది కాబట్టి బాగుంటుందేమో, అంతేనా? ఓకే. సో పెళ్ళై ఎంత కాలం అయింది మీకు? 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ అయిందా? ఓకే. 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారా? హైదరాబాద్లో. ఓకే. ఇది నెయ్యి కాగినట్టుంది. సో కొంచెం దగ్గరగా అయిందా? కొంచెం దగ్గరగా అయిందండి. ఇది కొంచెం మనం నెయ్యి ఓకే ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవచ్చు మనం. నాకు దీన్ని చూస్తుంటే మైసూర్ పాక్ లాగా అనిపిస్తుంది కొంచెం. అదే కానీ మనం ఏంటంటే దీంట్లో కొబ్బరి తర్వాత చాక్లెట్. ఒక్క రెసిపీ తెలిస్తే చాలు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసేసి ఓ 100 రెసిపీలు చేయొచ్చు కదా. అవునండి. ఏమన్నా మనం కొత్తది యాడ్ చేసుకోవచ్చు దీంట్లో అన్న, టేస్ట్ బాగుంటే మనం ఏదన్నా ఎడిషన్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు దాంట్లో చాక్లెట్ యాడ్ చేస్తున్నారా? ఓకే. ఒక మనకి ఎంత కావాలంటే చాక్లెట్ అంత వేసుకోవచ్చు.
సో ఇది చల్లారిన తర్వాత వాటిని బర్ఫీ షేప్ లో కట్ చేసుకోవడం కట్ అంతే కదా? చేసుకోవడం అంతే. ఓకే. చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. చాక్లెట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి కదా. చక్కగా కొబ్బరి కూడా ఉంది, మంచి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కాబట్టి గిన్నెలోని కింద వేసే ముందు ప్లేట్ లోని ఓకే ఇది నెయ్యి వేసేసుకుంటే కొంచెం ముద్ద అంతా దాంట్లో వేయడానికంటే ముందుగా ఫస్ట్ నెయ్యి దాంట్లో వేస్తున్నాం అంతేనా? అంతే. ఓకే. వేసి అది కొంచెం చల్లారిన తర్వాత మనకు షేప్స్ లాగా కట్ చేసుకోవడం వీలవుతుందేమో కదా. అంతేనండి, ఇది గట్టిగా అయిపోతుంది. ఎంత 5 minutes పడుతుందా చల్లారడానికి? 5-10 minutes పడుతుంది. ఓకే. అపర్ణ గారు మరి 5-10 minutes వెయిట్ చేద్దామండి, చల్లారాలి కదా ఎలాగో. తప్పకుండా. ఓకే. అపర్ణ గారు చల్లారిపోయిందా? అవునండి, చల్లారింది. సో దీన్ని మనం కట్ చేసేసుకుని తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టేస్తారా అలా? ఓకే. సో చాక్లెట్ కాబట్టి కొంచెం మెల్ట్ అవుతుంది కదా ఎలాగో వేడైనప్పుడు. ఇలా పర్ఫెక్ట్ షేప్ అంటూ రావేమో అంతేనా? కొంచెం పర్ఫెక్ట్ గా రాదు. ఓకే. బట్ టేస్ట్ మాత్రం బాగుంటుందా? పిల్లలకి బాగా నచ్చుతాయి. ఓకే. ఓకే. సో మనం డైమండ్ షేప్ లో గానీ స్క్వేర్ షేప్ లో గానీ కట్ చేసుకోవచ్చు. సో ఇది చాక్లెట్ బర్ఫీ తయారైందండి, టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, అపర్ణ గారు ప్రిపేర్ చేసిన చాక్లెట్ బర్ఫీ నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. కొబ్బరి తురుము కూడా ఉండడం వల్ల కొబ్బరి తురుము ఇట్లా పంట కిందకి వస్తూ ఉంటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. తురుములాగా అది తెలుస్తోంది దాంట్లో ఉన్నట్టుగా. అండ్ చాక్లెట్ టేస్ట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఆ ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎక్కడ కూడా మనం శనగపిండి వాడినట్టుగా కనిపించట్లేదు. అంటే ఏదో చాక్లెట్తో చేసిన ఒక మంచి రెసిపీ తింటున్న ఫీలింగ్లోనే ఉంది. సో మొత్తానికి అయితే ఈ చాక్లెట్ బర్ఫీ సూపర్. అపర్ణ గారు చాక్లెట్ బర్ఫీ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి. సో మురిపీలు చాక్లెట్ బర్ఫీ రెండు కూడా సూపర్ డూపర్ వెరైటీస్ మాకు టేస్ట్ చూపించినందుకు గాను మీకు గీతాకృష్ణ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. గీతాకృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా షాపింగ్ చేయొచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వనితా ఛానల్కి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. తర్వాత గీతాకృష్ణ వాళ్ళకు కూడా ఈ గిఫ్ట్కి థ్యాంక్స్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి రుచి చూడు కార్యక్రమంలో అపర్ణ గారు చేసిన వంటకాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.